మీ అందరికీ కూడా నా వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. వాక్య ధ్యానం కొరకు నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి తోడుకుని పోకుము. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము కొన్ని నెలల నుంచి కూడా ప్రతిష్ఠించబడిన వారు ఎట్లా ఉంటారు అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. మొదటిగా ప్రతిష్ఠించబడిన వారు దేవుని పక్షమున ఉంటారని, రెండవదిగా వారు దేవుని కొరకు, వారి ప్రతిష్ట కొరకు ఎవరినైనా వారి జీవితం నుంచి తొలగించుకుంటారని, మూడవదిగా ప్రత్యక్షపు గుడారములకు వస్తారని లేదా వెళతారని, అంటే మందిరానికి వెళ్ళే అనుభవం. నాలుగవదిగా ఈ రోజున మనం ఏం చదివామంటే, మోషే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని తోడుకొని వెళ్ళొద్దు. నీవు మాతో ఉన్నావని, నా ఎడల నీ ప్రజల ఎడల నీకు కటాక్షం కలిగిందని ఎట్లా మాకు తెలుస్తుంది? ఈ ప్రజలమైన మేము సమస్త ప్రజలకు వేరై ఉన్నామని ఎలా తెలుస్తుంది? నీవు మాతో వచ్చుట వలనే. స్తోత్రం. ప్రతిష్ఠించబడిన వారికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, నాలుగవది ఆయన సన్నిధిని అపేక్షించాలి. చెప్పండి, ఆయన సన్నిధిని అపేక్షించాలి. దేవుడు అంటున్నాడు 33వ అధ్యాయంలో మోషేతో, మీరు లోబడనొల్లని ప్రజలు గనక, మూడవచ్చు, నేను మీతో కూడా రాను. దేవుడు ఏమంటున్నాడు? నేను మీతో రానయ్యా మోషే. ఎందుకో తెలుసా? ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు. మాట ఎండ్రీళ్ళు అద్భుతాలు చేసినప్పుడు దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, దేవా నీకు వందనం అంటారు. ఏదైనా ఒక శ్రమ సంభవిస్తే నీ మీద సణుగుతారు, నా మీద గొడుగుతారు. మంచివాళ్ళు కాదు వీళ్ళు. నేను రావడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇన్ని అద్భుతాలు చేసి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే, విగ్రహాన్ని చేసుకొని వాడే దేవుడని, అదే దేవతని, అదే నాయకుడని, నడిపించేవాడు వాడేనని, దిక్కు దశలన్నీ ఆ ప్రతిమేనని ఊరేగారు కదా, పండగ చేసుకున్నారు కదా. కానీ నా హృదయంలో ఆ గాయం పోలేదు మోషే. ఇంకా బాధ నాకుంది. అందుకే నాకు మీతో రావాలని అనిపించట్లేదు, రాబుద్ది కావట్లేదు. నేను మీతో రాను. అయితే మిమ్మల్ని కనానుకు చేరుస్తాను, శత్రువులను జయించడానికి సామర్థ్యాన్ని ఇస్తాను, దేవదూతలు కూడా తోడుగా ఇచ్చి పంపిస్తాను. కానీ నేను రాను. శత్రువుల మీద జయిస్తాడట, దేవదూతల కాపుదల కూడా ఇస్తాడట. ఆయన వాగ్దానం చేసిన వాగ్దత్త భూమి అయినటువంటి కనానుకు కూడా చేరుస్తాడట. కానీ ఆయన రాడట. మోషే అంటున్నాడు, నాయన నువ్వు లేని ఆ వాగ్దాన దేశం ఎందుకు మాకు? నీవు లేకుండా నీ దూతలు వచ్చినా మాకేం ప్రయోజనం? నీవు మమ్మల్ని విజయ శిఖరాల మీద నిలబెట్టినా మాతో కూడా నీవు లేకపోతే మాకేం ప్రయోజనం నాయన? దయచేసి నువ్వు రాకపోతే మమ్మల్ని తోడుకుని వెళ్ళొద్దు. నువ్వు వస్తే మేము అడిగేస్తాం, లేకపోతే ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే ఉంటాం అని ఆగిపోయారు. మమ్మల్ని కనికరించావని, కృప చూపుచున్నావని, కటాక్షం మా ఎడల ఉందని నీ సన్నిధి ద్వారా మాత్రమే మేము అర్థం చేసుకుంటాం. మేము ఈ లోకములకు వేరైన వారమని, ఈ ప్రపంచ సమస్త జాతులకు విభిన్నమైన వారమని, కృప పొందిన జాతి అని నీ సన్నిధే మాకు ముద్ర వేస్తుంది. కాబట్టి నీ సన్నిధి లేకుండా ఆ దేశం వద్దు, నీ సన్నిధి లేకుండా దేవదూతలు కూడా వద్దు, నీ సన్నిధి లేకుండా శత్రువుల మీద విజయం కూడా వద్దు. నీ సన్నిధే మాకు కావాలి, నీ సన్నిధే మాకు పిన్నిది. స్తోత్రం చెప్పండి. ప్రియులారా వినండి, దేవుని చేత ప్రతిష్ఠించబడిన ప్రజలకు ఉండవలసినటువంటి అతి శ్రేష్టమైన సుగుణం ఆయన సన్నిధిని కోరుకోవటం, అపేక్షించటం.
మోషేకి దేవుని సన్నిధిలో ఉన్న ఆ ప్రభావం, ఆ శక్తి, దేవుని సన్నిధి చేయగలిగిన ఆ విజయాలు ఇప్పుడు కాదు, బై బర్త్ నుంచే తెలుసు. ఎప్పటి నుంచి? పుట్టిన దగ్గర నుంచే తెలుసు. ఆయన సన్నిధిలో ఉన్న ఆ మకరందం, జుర్రుకున్న తేనె, ఎలా చెప్పచ్చు, తుమ్మెద లాంటి వాడు మోషే. ఆ సన్నిధిలో ఉన్న కృప ఎంత గొప్పదో, సన్నిధి కలిగి ఉంటే ఎన్ని విజయాలు వస్తాయో మోషేకి తెలిసినంతగా నాకు తెలిసి నీకెవరికి తెలియదేమో అనిపిస్తుంది. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి ఆయన సన్నిధిని నిరంతరం అనుభవిస్తున్నాడు మోషే. స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పుట్టిన దగ్గర నుంచి నిరంతరం ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాడు. చూద్దాం, నిర్గమాకాండము 2వ అధ్యాయానికి వద్దాం. చదవద్దు కానీ 1 నుంచి 10 వచనాలు నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి చక్కగా శ్రద్ధగా చదువుకోండి, నేను మీకు వివరిస్తాను. ఎక్సోడస్ చాప్టర్ 2 verse 1 to 10. నిర్గమాకాండము 2 1 నుంచి 10 వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అమ్రాము యోకేబెదు అనే 2 దంపతులకి 3వ సంతానంగా జన్మించిన వాడు మోషే. మిరియాము, అహరోను, మోషే. మోషే పుట్టినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, యోసేపు ఎరుగని ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ రాజుకు అనిపించింది ఏంటంటే, వీరి సంతానము అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలుతుంది, వారున్న ప్రదేశమంతా వారితో నిండిపోయింది, వీళ్ళని గనక ఇలాగే మనం ఓర్చుకుంటే, సహిస్తే, భరిస్తే వాళ్ళున్న ప్రదేశాలను మాత్రమే కాదు మన దేశాన్ని కూడా వాళ్ళు ఆవరించి మనతోనే యుద్ధం చేసి మనతోనే గెలిచి మనల్నే వెళ్ళగొడతారు. కాబట్టి వీరికి యుక్తిగా మనం ఏదైనా చేద్దాం అని ఏం చేశాడంటే, మోషే పుట్టిన ఆ కాలంలో పురిట్లోనే పురుషులందరినీ, మగబిడ్డలందరినీ చంపించమని ఆజ్ఞ జారీ చేశారు. అప్పుడు యోకేబెదుకి మోషే పుట్టాడు. మోషేట చక్కనివాడంట, అందగాడట. దేవునికి స్తోత్రం. ఈ మోషే పుట్టినప్పుడు 3 నెలలు దాచగలిగేది కానీ అంతకంటే ఇక దాచలేకపోయింది. ఇక ఆమె ఏం చేసిందంటే, తల్లి కదా, ఏం చేయాలో అర్థం కాక ఒక బుట్టను అల్లి ఆ బుట్టలో జమ్ము పెట్టెలో లేదా జమ్ము బుట్టలో లేదా పెట్టెలో ఏదో ఒకటి మోషేని ఉంచి ఆ నైలు నది ఒడ్డుకు వెళ్ళి దానిని అలా కన్నీటితో వదులుతూ ఉంది. అయ్యో, పాలు విడవని నా కుమారుణ్ణి నైలు నదిలో పడేస్తున్నానే, ఏం జరుగుతుందో చూద్దాం అని చూస్తూ ఉన్నప్పుడు ఫరో యొక్క కుమార్తె అక్కడకు స్నానం చేయడానికి వచ్చి ఆ జమ్ము పెట్టెను విప్పతీసి తీసినప్పుడు అందులో అందగాడైన ఒక కుమారుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ మోషేని చూసి ఆమె ఎంతగానో మురిసిపోయింది. అబ్బా, ఎంత చక్కగున్నాడో, ఎంత అందగాడో, ఎవరు వదిలిపెట్టారో, ఎవరికన్నా పెట్టో అని ఆమె అనుకుంది. ఎవరినో పిలవలా, మోషే యొక్క సహోదరినే పిలిచి ఇతనికి పాలిచ్చి పెంచడానికి తన తల్లిని చూడమని మళ్ళీ ఎక్కడికి పంపించారు? తల్లి దగ్గరికి పంపించారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా రండి. చనిపోతాడో, ఎవరి దగ్గరికి వెళ్తాడో, ఏమవుతాడో అర్థం కాని పరిస్థితుల్లో తన కుమారుని జమ్ము పెట్టెలో పూసి కీలు రాసి నైలు నదిలో వదిలిపెట్టి ఆఖరి చూపులు చూసుకుంటున్నటువంటి ఆ తల్లికి ఎంత గొప్ప కృపనిచ్చాడు చూడండి. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మోషే ఎంత దైవ సన్నిధి కలిగిన వాడంటే పుట్టిన దగ్గర నుంచి తల్లికి విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేసింది. కానీ దేవుని సన్నిధి ఆ జమ్ము పెట్టె దగ్గరకు ప్రత్యక్షమై, నైలు నదిలోనికి ప్రత్యక్షమై, అనాథగా విడిచిపెట్టకుండా, కొట్టుకొని వెళ్ళిపోకుండా ఫరో కుమార్తెకు కంటపడేటట్లుగా దేవుని సన్నిధి చేయగలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఫరో కుమార్తెకి ఏ ఆలోచన కలిగిందంటే,
ఎవరినో పిలవాలని అనిపించలా, సొంత సహోదరి అయిన మిర్యామునే పిలవాలని అనిపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ సహోదరిని గెలిపాడు. ఇవంటది ఇంకేదో చెప్తుంది అనుకుంటుంటే, పాలిచ్చి పెంచినట్లుగా ఒక తల్లిని చూడండి అంటే ఎవరి దగ్గరికి పంపించాడు? మళ్ళీ దేవుడు సొంత తల్లి దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? మోషే పతనం అవడం దేవునికి ఇష్టం కాదు. మోషే నాశనం అవడం దేవుని చిత్తం కాదు. మోషే నేట మునగటం ఆయన చిత్తం కాదు. మోషే నదిలో కొట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోవడానికి, ఏ ప్రజలకో చెందడానికి, మృత్యువాత పడడానికి, జల సమాధి కావడానికి దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే మోషే కాపాడబడాలి. స్తోత్రం చెప్పండి. మోషే రక్షించబడాలి. దేవుని సన్నిధి ఎంత ప్రభావం కలిగిందంటే నిన్ను తల్లి విడిచిపెట్టవచ్చు, తండ్రి మరిచిపోవచ్చు, అయిన వారే, అక్కును చేర్చుకున్న వారే, ఆదరించిన వారే దూరపరచుకోవచ్చు. దేవుని గొప్ప సన్నిధి ఎలాంటిదంటే నైలు నదిలోనికి దిగి వచ్చే సన్నిధి. స్తోత్రం. జమ్ము పెట్టెను కనుగొన్న సన్నిధి. స్తోత్రం. ఫరో కుమార్తె కంట పడేలా ప్రేరేపించిన సన్నిధి, సొంత సహోదరికి అప్పగించిన సన్నిధి, తిరిగి సొంత తల్లి ఒడిలో చేర్చిన సన్నిధి. వీళ్ళరా, ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, మోషేకి ఏదో ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు ఆయన సన్నిధి అవసరమై స్వార్థపూరితంగా అడగట్లా. ఆయన సన్నిధి ఎంత గొప్పదో 3 నెలల ప్రాయంలోనే తెలియగా అసలు ఊహ లేనప్పుడే అనుభవించిన గొప్ప కృప పొందినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను ఒక మాట చెప్పను. మనల్ని చంపాలని ఎన్నో యాక్సిడెంట్ల దగ్గరికి వచ్చినాయి. మనల్ని సమాధి చేయాలని ఎన్నో విపత్కరమైన పరిస్థితులు వచ్చినాయి. మన జీవితాన్ని అంతమొందించడానికి ఎన్నో రకాలైన కుయుక్తులు అపవాది పన్నాడు. ఇంకనూ మనం సజీవులంగా ఉన్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన సన్నిధే. ఈరోజు నేను ఒక మాట చెప్పనా? నువ్వెప్పుడో చనిపోవాల్సింది, వాక్యం వింటున్న సోదరి సోదరుడా, నువ్వెప్పుడో పతనమైపోవాల్సింది, కనుమరుగవ్వాల్సింది, కనపడకుండా పోవాల్సింది. దేవుని సన్నిధి నిన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచింది. ఎందుకో తెలుసా? జగదుత్పత్తికి ముందు నిన్ను దేవుడు క్రీస్తులో ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు ఇప్పుడుది కాదు. నీవు పుట్టక మునిపే, తల్లి గర్భంలో రూపించబడక మునిపే, నీకు రూపురేఖలు లేనప్పుడే, దేవదూతలు పుట్టక మునిపే, ఈ సృష్టి లేనప్పుడే, ఆదిలోనే జగదుత్పత్తికి ముందే, జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన సన్నిధి మనల్ని ఏర్పాటు చేసుకున్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు చనిపోవడం ఆయన చిత్తం కాదు, మరుగైపోవడం ఆయన చిత్తం కాదు, పతనం అవడం ఆయన చిత్తం కాదు, పనికి మారిన దానిగా, పనికి మాలిన వ్యక్తిగా ఉండడం ఆయన చిత్తం కాదు, అనాముఖినిగా ఉండడం ఆయన చిత్తం కాదు. తల్లి దాయలేకపోయిందట, తల్లి కూడా రక్షించలేకపోయిందట, తల్లి కూడా భద్రత ఇవ్వలేకపోయిందట. ఆయనే తండ్రి అయి దిగి వచ్చాడు. స్తోత్ర. ప్రియులారా వినండి, నా జీవితానికి వస్తే, నేను 3వ తరగతి చదువుకుంటున్నప్పుడు జామకాయల కోసం జామ చెట్టుకి కోసుకొని దిగుతున్నటువంటి ఆ ప్రయత్నంలో జారి పడిపోయి అలాగే కొన్ని నిమిషాలు ఊపిరాడక చనిపోతానేమోనని నాకే అనిపించింది. తల్లి లేడు, తండ్రి లేడు, పిల్లలు ఆడుకుంటున్నారు, ఏ టీచర్ నన్ను చూడలేదు, గమనించలేదు. ఒక 5 నిమిషాల తర్వాత నేనే తేరుకొని లేచి వెళ్ళిపోయాను. దేవుడు నన్ను బ్రతికించాడని ఆ రోజే నాకు 3వ తరగతిలోనే అర్థమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చుండూరులో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతా ఉన్నప్పుడు, బహుశా 7వ తరగతి అప్పుడు, క్రికెట్ ఆడుతున్నారు. నేనేమో హాస్టల్ లోపలికి నడుచుకుంటూ వెళుతున్నాను. వేగంగా కార్క్ బాల్, మామూలుగా బాల్ కాదు, కార్క్ బాల్ వేగంగా వచ్చి నా ఎడమ కన్నుకు తగిలింది. అది కనుక తగిలితే వాస్తవానికి కన్ను పగిలిపోవడం, చిట్లిపోవటం, అది కారిపోవడం, ఏదో ఒకటి జరగాలి. కానీ నాకు ఒక పురుగేదో తట్టినట్లుగా అన్నట్లుగా అనిపించింది తప్ప ఇంకొకటి ఏమవలేదు. కళ్ళను నీళ్లతో కడుక్కొని వెళ్ళిపోయాను. ఈరోజు నేను ఆలోచించుకుంటా ఉంటే నాకు అనిపిస్తుంది, ఆ రోజు దేవుని సన్నిధి లేకపోతే ఒక కన్ను నాకు ఉండేది కాదేమో. ఇలా ఎన్నో. నేను మా తమ్ముడు ల్యాప్టాప్ కొనడం కోసం కొన్ని సంవత్సరాల క్రితం వెళతా ఉంటే, స్పీడ్గా వెళుతున్నాం, సడన్ బ్రేక్ వేసాం, పక్కన బస్సు ఉందని. జారటం ఎండిపోయిన ఒక కాలువలోనికి వెళ్ళిపోయాం. మా వాడికి చెయ్యంతా రాసుకుపోయింది, నాకు కూడా బాగా బ్లడ్ వచ్చేసింది.
బండి కూడా పాడైపోయింది. ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే ఆయన సన్నిధి బాల్యం నుండి నన్ను కాచి కాపాడుతుంది. 2013లో బాగా బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు ఒక్క రాత్రి కూడా ఒక్క పగలు కూడా తీరిక లేనంత నిర్విరామంగా సంగీత పరిచయం చేస్తున్న ఆ దినాలలో 2013 డిసెంబర్ 26వ తారీఖున ఒక మీటింగ్ కోసం వెళుతున్నప్పుడు ఏం జరిగిందో తెలియదు, యాక్సిడెంట్ అయింది. లలిత హాస్పిటల్లో జాయిన్ చేస్తే చాలా త్వరగా తీసుకొచ్చారు. లేట్ అయితే చనిపోయి ఉండేవాడు. తలకి బలమైన గాయం తగిలింది. నేను చనిపోయి దాదాపుగా 8.5 సంవత్సరాలు అయ్యేది. నన్ను 2013లో కాచి కాపాడింది ఆయన సన్నిధే. నేను అనుకోలేదు ఒకవేళ అప్పుడే నేను చనిపోతే నాకు తల్లిదండ్రులు దూరం అయ్యేవాళ్ళు, తల్లిదండ్రులు చూసుకునే ఆ భాగ్యం నాకు ఉండేది కాదు. కానీ ఈ రోజున నా తల్లిని నా తండ్రిని కనులారా చూసుకోవడానికి దేవుడు నన్ను సజీవం లెక్కలో వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ సంవత్సరం నేను చనిపోతే నేను సమాధిలో పెట్టబడేవాడిని, మృతుండైపోయేవాడిని, మరుగైపోయేవాడిని. దేవుడు నాకు మంచి భార్యనిచ్చాడు. మా ఇద్దరిని ప్రేమించి మంచి బిడ్డలు ఇచ్చాడు, చక్కని బిడ్డలు ఇచ్చాడు. మా కుటుంబాన్ని ప్రేమించి అద్భుతమైన మిమ్మల్ని అనుగ్రహించాడు. నన్ను ప్రేమించి నాకు మంచి ఆత్మీయ నాయకుడిని ఇచ్చాడు. నన్ను ప్రేమించి ఎన్నో ఈవుల్ని ఇప్పటికీ అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే ఎన్నో సంవత్సరాల క్రితం నుండి కూడా, పుట్టినది మొదలుకొని కూడా ఆయన సన్నిధి నన్ను వెంటాడుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. 2018లో 17లో ఇక్కడికి వచ్చాను. 18లో క్రిస్మస్ మూమెంట్ ముందు దాదాపుగా నేను నడుస్తున్నాను. నాకు అది క్రొత్త. స్పీడ్ బ్రేకర్లు వేస్తారని అవి నాకు తెలియదు. యథామామూలుగా వస్తున్నా. అది ఎవ్వరు చూడలేదు. చూస్తే అది ఒక సినిమా సీన్ లాగా ఉండేది. బండి అంత ఎత్తులేసింది. ఇక్కడే తూర్పుపాలెంలోనే. నేను ఒక పక్కకి వెళ్ళిపోయాను. అది కనుక దేవుని సన్నిధి కనుక నాతో లేకపోతే నా మూతి పళ్ళని రాలిపోయి మొహం అంతా పచ్చడి అయిపోయేది. చేతికి కాలుకి ఫ్రాక్చర్ అయిపోయేది. రూపురేఖలు లేకుండా, నామరూపాలు లేకుండా చాలా భయంకరమైన పరిస్థితికి నెట్టబడేవాడిని. కానీ ఒక బొటని వేలుకు మాత్రమే చిన్న గాయాన్ని దేవుడు చేసి ఆ బొటని వేలుని నేలతో అంటి పెట్టుకునేటట్లుగా ఉండేటట్టుగా ఆయన అలా పట్టుకొని ఆయన సన్నిధితో నన్ను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా వినండి, ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే మోషేకి దేవుని సన్నిధి యొక్క అవసరత ఇప్పుడేదో కొత్తగా ఆయన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి, లక్షలాది ప్రజలు నడిపించాలి కాబట్టి రాలా. ఆ సన్నిధిలో ఎంత ప్రభావం ఉందో, ఎంత భద్రత ఉందో, ఎంత రక్షణ ఉందో, ఎంత కాపుదల ఉందో ఆయనకు 3 నెలల ప్రాయంలోనే అర్థమైంది. అబ్రహాం గారికి మైక్ ఇస్తే ఆయన చెప్తాడు, ఇంకా భయంకరమైన యాక్సిడెంట్లు కూడా ఆయన నడిచాడు. మిమ్మల్ని బ్రతికించింది ఆయన సన్నిధే. మీలో కొంతమంది లేచి నిలబడమంటే ఎంతో మంది యాక్సిడెంట్ నుంచి తప్పించబడిన వాళ్ళు ఉండొచ్చు. భయంకరమైన ఆ పరిస్థితుల నుంచి తప్పించింది దేవుని సన్నిధే. మీరు కూడా మరుగయ్యాల్సిన పరిస్థితి మీలో కొంతమంది కూడొచ్చు. మిమ్మల్ని బ్రతికించింది ఆయన సన్నిధే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, 3 నెలలు దాచలేకపోయింది. జబ్బు పెట్టే అది కప్పబడింది, మరుగు చేసిందే. నేనంటాను, మోషే మరుగై ఉండడం ఆయన చిత్తం కాదు. మోషే ప్రపంచానికి తెలియాలి. స్తోత్రం. హల్లెలూయా. మోషే మరుగై ఉండి మూలన ఒక ఇంట్లో ఉండడానికి పుట్టించబడలేదు. వాట్ ఇస్ ద కాలింగ్ ఆఫ్ మోసెస్? హి ఇస్ ఎ లెజెండరీ లీడర్ టు ద ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలీయులకి మహానాయకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, నీ జన్మ విధానం ఎట్లాంటిదో తెలుసా? నీ జననం ఎట్లాంటిదో తెలుసా? తల్లి గర్భంలో రూపించబడక మునిపే నిన్ను ప్రవక్తగా దేవుడు చేశాడు. జనములకు ప్రవక్తగా చేశాడు. ఆయన అనాదికాల సంకల్పంలో ఉన్నామండి. ఈ ఊర్లో ఎంతమంది ఉండగా మనమే ఎందుకు యేసు రక్తంలో కడగబడ్డాం, మనమే ఎందుకు ఆత్మచేత నిండబడ్డాం, మనమే ఎందుకు ఈ మందిరంలో ఉన్నాం అంటే మన మీద ఆయన సంకల్పం విస్తారంగా ఉంది. స్తోత్రం. విస్తారంగా ఉంది. ఈరోజు నేనంటాను, తల్లి చక్కటి సాక్ష్యం చెప్పింది. తన మనవడిని ఎవరో ఎత్తుకుంటే రోడ్డు మీద పడి 3 పిల్లేరు గంతులు అట్లా దుల్లుకుంటూ వెళితే పిల్లవాడికి చిన్న గాయం కూడా కాలేదు. మోషే తోడుగా ఉన్న సన్నిధి ఆ బిడ్డకు కూడా తోడుగా ఉన్నది. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు నేను అంటాను, మీలో అనేకులు, నాతో సహా మీలో అనేకులు సమాధి చేయబడి కొన్ని సంవత్సరాలు అయ్యింది. కానీ దేవుడు మనల్ని కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆయన ప్రణాళిక ఉంది.
ఆయన రక్తం మన మీద ఉంది, ఆయన ఆత్మ మనతో ఉన్నాడు, ఆయన సన్నిధి మనతో ఉంది, ఆయన ఏర్పాటు మన మీద ఉంది. కాబట్టి ఇప్పటికీ మనం సజీవులమై ఉన్నాం. పిల్లరా, ఎంతకాలం మనల్ని నడిపించిన ఆయన సన్నిధి లేకుండా నువ్వు బ్రతుకుతుంటే చాలా జాగ్రత్త. ఇన్నేళ్లుగా మనల్ని నడిపించిన ఆయన సన్నిధి దేనికి గుర్తో తెలుసా? ఆయన మనల్ని కనికరిస్తున్నాడు అన్న దానికి గుర్తు, ఆయన మన ఎడల కటాక్షం చూపుతున్నాడు అనే దానికి గుర్తు, ఆయన మనతో వస్తున్నాడు అనే దానికి గుర్తు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే దానికి గుర్తు. మోషే తల్లి అనుకుంది, అయ్యో నా బిడ్డతో ఎవరు లేరే, విధి లేని పరిస్థితుల్లో నా కొడుకుని నేనే జల సమాధి చేయబోతున్నానేమో అనుకుంది. కానీ మోషేతో పాటు దేవుడు కూడా వెళ్తా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఎక్కడి దాకా తీసుకెళ్ళాడు తెలుసా? నెట్టుకుంటా జలములలో ఎక్కడి దాకా తీసుకెళ్ళాడంటే వారు స్నానం చేసే దగ్గర దాకా తీసుకెళ్ళారు, వాడి కంట్లో పడేదాకా తీసుకెళ్లారు, ఫరో కుమార్తె దాన్ని తీసుకుని తెరచేదాకా తీసుకెళ్ళాడు. వీళ్ళారు వినండి, మోషే అట ఐగుప్తులో, నేను కామెంటరీ చదువుతుంటే ఇక్కడ రాయబడిన మాట్లాడితే మోషే ఐగుప్తులో మ్యాథమెటిక్స్ నేర్చుకున్నాడు, సివిల్ ఇంజనీరింగ్ నేర్చుకున్నాడు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాడు, ఐగుప్తు జ్ఞానం అంతటిని నేర్చుకున్నాడు, లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకున్నాడు, సైన్యం ఎలా వ్యూహపరచాలో నేర్చుకున్నాడట. ఇవన్నీ ఈ జ్ఞానం అంతటిని దేవుడే అతనికి నేర్పించాడు. స్తోత్రం. ప్రియులారా, మీ జీవితంలో ఎన్నో విపత్కార్యాలు తప్పిపోయాయి. నాకై నేనే బ్రతికానని అనుకోవద్దు, నా జాతకం బాగుందని అనుకోవద్దు, నీ అదృష్టం అనుకోవద్దు. జాతకం కంటే అదృష్టం కంటే గొప్ప పదం ఏంటంటే ఆయన సన్నిధి మనతో ఉన్నది. స్తోత్ర. ఆయన సన్నిధి. ఎన్నోసార్లు ఆత్మహత్య తలపులు నీకు వచ్చిన దేవుడి వాక్యం నిన్ను బలపరిచింది. కారణం ఏంటంటే దేవుడి ఏర్పాట్లో నీవు ఉన్నావు. వైఫల్యం చెందిన దాన్ని బట్టి, కృంగిపోయిన దాన్ని బట్టి, జీవితంలో ఓడిపోయిన దాన్ని బట్టి, భర్త ఏదో అన్నాడని, భార్య ఏదో అందని, ఎన్నోసార్లు చనిపోవాలనుకున్న నిన్ను ఆయన రాకడ కొరకే దేవుడు బ్రతికించాడు. ఇక చనిపోవాలనే మనసు ఇక వద్దు, దేవుని కొరకే బ్రతకాలి. స్తోత్రం. నన్ను బ్రతికించిన దేవుని కొరకే, నన్ను విడిపించిన దేవుని కొరకే, నన్ను నడిపించిన దేవుని కొరకే, నన్ను భద్రపరిచిన దేవుని కొరకే, నన్ను కాసిన దేవుని కొరకే, నన్ను మోసిన దేవుని కొరకే బ్రతకాలని తీర్మానం తీసుకో. ఈ 2వ అధ్యాయంలో బాల్యములోనే దేవుని సన్నిధిని చూశాడు. 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయం చదవద్దు కానీ 1 నుంచి 5 వచనాల్లో ఆయన దేవుని సన్నిధిని చూస్తాడు. మామ దగ్గరికి వెళ్తాడు. మామ పేరు ఇత్రో. అతని పశువుల్ని, మందని అరణ్యము దాటించి మేపాలని హోరేబు పర్వతం ఎక్కుతాడు. 2వ వచనం, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని కాలిపోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధి 3వ అధ్యాయంలో కూడా చూస్తున్నాడు. లిటరల్ గా చెప్పాలంటే దేవుని సన్నిధి 40 సంవత్సరాల తర్వాత కూడా ఆయనను వెంబడిస్తూనే ఉంది. అన్న చిన్నప్పుడు సండే స్కూల్కి బాగా వెళ్ళేవాడిని, ఈరోజు కొంచెం భక్తి తగ్గింది, కానీ ఇంకా నిన్ను నడిపిస్తున్నాడు ఆయన సన్నిధి. గత కాలంలో దేవుడు నన్ను కాచి కాపాడాడు. ఇప్పుడు దేవుడు అంటే నాకు ప్రేమ లేదు, పరిశుద్ధత లేదు, ప్రార్థన లేదు, ఎక్కడో దూరమైన ఫీలింగ్. అయినా దేవుని సన్నిధి నిన్ను నడిపిస్తుంది. కాబట్టే ఇంకా సజీవ లెక్కలో ఆయనకు సమీపముగా ఆయన వాక్యమును వింటూ ఆయన సన్నిధిలో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. 20-21 సంవత్సరాల్లో ముక్కుకు మూతికి గొడ్లు కట్టుకొని తిరిగి బ్రతుకు జీవుడా అని మరుగైపోయిన మనల్ని ఈ రోజున దేవుడు వాటి నుంచి విడిపించి సజీవ లెక్కలో ఉంచి కరోనా లేకుండా చేసి బ్రతకనిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కారణం ఏంటంటే మనం ఏదో గొప్పవారిమని కాదు, పరిశుద్ధులమని కాదు, ఇంకేదో యోగ్యత ఉందని కాదు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంతే. ఆ ఏర్పాటును బట్టి చెప్పడం కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే,
పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరించను, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును. యేసయ్యా ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా యేసయ్యా నీ చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. యేసన్న గారు ఏదో ఒక దేశానికి మీటింగ్కి వెళ్ళి మీటింగ్ని ముగించుకొని, అయ్యా ఎంతమంది మధ్యలో నన్ను వాడుకుంటున్నావు, ఇన్ని వేల మందిలో నన్ను వాడుకుంటున్నావు, ఇన్ని దేశాలు తిప్పుతున్నావు, ఎందుకు ప్రభువా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే దేవుని స్వరం వినపడుతుందంట. నీవు అనాది కాల సంకల్పం చొప్పున నిర్ణయించబడిన నా సొత్తు, స్తోత్రం, నా రక్తము నీ మీద ప్రోక్షించబడింది, అందుకే నేను నిన్ను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను అన్నప్పుడు అప్పుడు రాశాడండి పాట. నేనెందుకని నీ సొత్తుగా వారి తిని యేసయ్యా నీ రక్తమూచే కడుగబడినందున. హల్లెలూయా. భయపడి వచ్చాడు, పారిపోయి వచ్చాడు, ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని గుప్పెట్లో పెట్టుకుని వచ్చాడు, ముక్కు ఎరగని ఒక వ్యక్తికి అల్లుడుగా మారాడు. సకల వైభవాలను విడిచిపెట్టి, సకల జ్ఞానమును విడిచిపెట్టి మందను మేపడానికి సిద్ధపడ్డాడు మోషే. దేవుడు ఆ మార్గాల్లో నడిపిస్తున్నాడు. కొండ మీదకి ఎక్కాడు. తనకు ఒక దృశ్యం కనబడుతుంది. పొద మధ్యలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం. పొద మధ్యలో నుండి దేవుని స్వరం వినబడుతుంది. ఆ పొద ఎలా ఉందో తెలుసా? మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఈ పొద అతనిని ఆకర్షించింది. ఎంతసేపు చూసినా కనుల పండుగగానే ఉంది, వింతగానే ఉంది, విచిత్రంగానే ఉంది. మండుతుంది కానీ ఆరిపోవట్లేదు, కాలిపోవట్లేదు, బూడిదవట్లేదు. ఆశ్చర్యంగా చూస్తున్న మోషేతో దేవుడు ఆయన సన్నిధిలో నుండి మాట్లాడుతున్నాడు. మోషే, ఇది పరిశుద్ధ స్థలం, చెప్పులు విడువు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, నిన్న మొన్న చూసిన పొదేగా ఇది, అనేక సార్లు తొక్కిన పొదేగా ఇది, అనేక సార్లు నా కాళ్ళతో తొక్కిన పొదేగా ఇది, అనేక సార్లు వచ్చిన స్థలమేగా ఇది, అనేక సార్లు నేను చూసిందే కదా ఇది. నన్నెందుకు చెప్పులేమన్నావు? నిన్న మొన్న చూసిన పొదే గాని, నిన్న మొన్న చూసిన పొదే గాని నిన్న మొన్న లేనట్లుగా ఈరోజు ఆ పొద మండుతుంది. స్తోత్రం. నిన్న మొన్న చూసిన పొదే గాని ఈరోజు ఆ పొదలో నుంచి నేను మాట్లాడుతున్నాను, నా స్వరం వినబడుతుంది. నిన్న మొన్న చూసిన పొదే గాని ఈ పొద మహిమతో నింపబడింది. నిన్న మొన్న చూసిన పొదే గాని ఈ పొదకు ఒక ప్రత్యేకత ఉంది. నిన్న మొన్న చూసిన పొదే గాని ఇది మండడం మాత్రమే కాదు, ఇది ఆరిపోదు, కాలిపోదు, బూడిదవదు. అందుకనే నువ్వేం చేయాలంటే నీ చెప్పులు విప్పాలి. ఆ పొదలో ఏమి లేదు కానీ ఆ మండించుచున్న వానిలో ఉంది. స్తోత్రం. ఆ పొదలో ఏమి లేదు కానీ ఆ పొదలో నుండి మాట్లాడుతున్న వానిలో ఉంది. ఆ పొదలో ఏమి లేదు కానీ ఆ పొదను రాజేసిన అగ్ని అయినా, దహించు అగ్ని అయిన యెహోవాలో ఉంది. ఏమి నేర్చుకోమంటావు ప్రభు? పాఠం. నువ్వు నిన్న మొన్న చూసిన మోషే కాకుండా నిన్ను రూపాంతరపరచబోతున్నాను. స్తోత్ర. ఎవరి యొద్ద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావో, ఎవరి యొద్ద నుండి పారిపోయి వచ్చావో, ఎవరి యొద్ద నుండి తల దాచుకుంటే చాలనుకున్నావో, ఎవరి యొద్ద నుండి ప్రాణమును అరచేతుల్లో పెట్టుకుని వచ్చావో, ఆ ప్రజల మధ్యకు మండుచున్న పొదలాగా నేను పంపబోతా ఉన్నాను. స్తోత్ర. నువ్వు కాలిపోవు, ప్రభావం కలిగిన పొదలాగా నేను పంపబోతా ఉన్నాను. నువ్వు మండుతావు కానీ బుడిద కాలేవు. ఈ 40 సంవత్సరాలు వారే ఆర్డినరీ మోజెస్. ఇది మొదలుకొని నువ్వు ఎక్స్ట్రాడినరీ మోజెస్, అసామాన్యమైన, అసాధారణమైన మోసేగా మారబోతున్నావు. నిన్న మొన్న నువ్వు మానవ ఆవేశాలతో ఉన్నావు. ఈరోజు దైవిక శక్తితో, దైవిక మంటతో, ప్రభావముతో నింపబడిన మోసేగా మారిపోబోతున్నావు. నిన్న మొన్న నీ స్వరం వినబడింది, నిన్న మొన్న నీ స్వరమే వినబడింది. అందుకని నీ స్వరం ప్రజలను రక్షించలేకపోయింది. ఇది మొదలుకొని నీలో నుండి నా స్వరము వినబడబోతుంది. స్తోత్రం.
నువ్వు మాట్లాడితే నేనే మాట్లాడినట్లుగా ఉండబోతుంది. స్తోత్రం. నీవు మాట్లాడితే నీకు ప్రజలు విధేయులగునట్లుగా ఆ మాటలో ఒక ప్రభావాన్ని, ఆ మాటలో ఒక అభిషేకమును, ఆ మాటలో ఒక అధికారాన్ని, ఆ మాటలో ఒక శక్తిని నేను నింపి నిన్ను పంపబోతున్నాను మోషే. నీ ఎదుట విర్రవీగిన వారిని, నిన్ను గౌరవించేలా వారి చెప్పులు విప్పేలా, చేతులు కట్టుకునేలా నేను చేయబోతున్నాను. అదే దీనికి సూచన. నా సన్నిధి నీకు తోడుగా ఉంది. స్తోత్రం. మోషే అనుకున్నాడేమో, బహుశా అయ్యా నన్ను మర్చిపోయావు అనుకున్నానే, ఇక నా జీవితం అరణ్య యాత్ర అనుకున్నానే, నా మీద ఇంత సంకల్పం ఉందా, నీ సన్నిధి ఇంత తోడుగా ఉందా, నేనంటే నీకు ఇంత కరుణ ఉందా, నా మీద ఇంత ప్రణాళిక ఉందా. ప్రభువా నీ సన్నిధి కొరకు స్తోత్రాలు నాయనా అని మోకరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్న మొన్న వ్యక్తివే, కానీ పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడితే నీ మాట మారిపోబోతుంది. ఆమేన్ చెప్పండి. నీ పాట మారిపోబోతుంది. స్తోత్రం చెప్పండి. నీలో ఒక ప్రభావాన్ని దేవుడు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇది వరకటి వలె నీవు ఉండలేవో. ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడతావో దేవుడు నిన్ను అగ్ని వలె మార్చబోతున్నాడు. ఆ అగ్ని నిన్ను కాల్చదు, ప్రకాశింపజేస్తుంది. ఆ అగ్ని నిన్ను బూడిద చేయదు, అనేకులకు వెలుగునిచ్చేలా చేస్తుంది. ఆ అగ్ని నిన్ను నాశనం చేసేది కాదు. ఆ అగ్ని నిన్ను దీపస్తంభం మీద పెట్టి లోకమునకు, మోషేను ఐగుప్తుకు వెలుగుగా ఉంచినట్లుగా లోకమునకు మనల్ని వెలుగుగా ఉంచబోయే అగ్ని. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. పేతురు నిన్న మొండలాగలేడు. మన పేతురేగా అని తేలిక స్వభావంతో ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. మన చేపలు పట్టేవాడే కదరా, ఆ వాళ్ళ పట్టేవాడే కదరా, వాడే కదరా అంటానికి లేదు. ఈ పేతురు ఆత్మ చేత నిండుకొనిన పేతురు. స్తోత్రం. మండుచున్న పేతురు. స్తోత్రం. ప్రభావముతో నింపబడిన పేతురు. స్తోత్రం. ఇతడు ప్రసంగిస్తే ప్రభావం విడుదలవుతుంది, ఇతడు మాట్లాడితే ప్రభావం విడుదలవుతుంది. అతని నీడలో శక్తి ఉంది, అతని మాటలో స్వస్థత ఉంది, అతడు చేస్తున్న పనుల్లో ప్రభావం ఉంది, ప్రార్థనలో అధికారం ఉంది, శక్తి ఉంది. కారణం ఏంటంటే పేతురుని వెంబడిస్తున్న దైవ సన్నిధి. ఈరోజు నీకు సన్నిధి గురించి అర్థం కాల, అందుకని నువ్వు మండట్లా. సన్నిధి గురించి నీకు అర్థమైతే నువ్వు మండుతావు, ప్రకాశిస్తావు, కానీ కాలిపోవు, బూడిద కావు. నిత్యము 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 మండుతూనే ఉంటావు. స్తోత్రం. నీకు అర్థం కాల, నీకు అర్థమైతే మోషే అన్నట్లుగా అంటావు, అయ్యా నీవు లేకుండా నాకు వెండి ఉంటేవి, బంగారం ఉంటేవి, వస్త్రాలు ఉంటేవి, ఇల్లుంటేవి, బంధువులు ఉంటేవి, వాళ్ళు ఉంటేవి, వీళ్ళుంటేవి. నువ్వు అక్కడ చాలు నాయనా, ఏమన్నా లేకున్నా నీవు ఒక్కడో చాలు నాయనా. నీవు అక్కడ ఉంటే ఈ ప్రపంచమంతా నాతో ఉన్నట్లే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు విడిచిపెట్టారు, వీళ్ళు విడిచిపెట్టారు, వాళ్ళు మరిచిపోయారు, వీళ్ళు మరిచిపోయారు, వాళ్ళు వెలివేశారు, వీళ్ళు వెలివేశారు. ఎవరు నన్ను ప్రేమించట్లేదే, ఎవరికి నేను పనికిరానే, ఎందుకని దేవుడు నన్ను పుట్టించాడు, ఇంకా ఎందుకు బ్రతకనిస్తున్నాడు, ఈ పాడు బ్రతకపోతే ఏమైంది అనుకుంటాను. సోదరి సోదరుడా, నీ మీద దేవుని ప్రణాళిక లేకపోతే, సంకల్పం లేకపోతే, ఆయన చిత్తం లేకపోతే, ఆయన ఏర్పాటు లేకపోతే, ఆయన రక్తంలో కడగబడకపోతే, ఆయన ఆత్మచేత నిన్ను నింపాలని ఆయన అనుకోకపోతే ఎప్పుడో నువ్వు స్మాష్ అయిపోయేదాన్ని. ఈరోజు ఇంకా ఎందుకున్నావు ఈ శ్రమల మధ్యలో, ఎందుకున్నావు ఈ నిందల మధ్యలో, ఎందుకున్నావు ఈ అప్పుల మధ్యలో, ఎందుకున్నావు ఈ క్షోభ మధ్యలో, ఎందుకున్నావు ఈ శ్రమల సంఖ్యలలో. మోషేతో దేవుడు అంటున్నాడు, నా ప్రజలను విడిపించడానికి నేను దిగి వచ్చాను. స్తోత్ర. నా సన్నిధి నీకు చూపించినట్లుగా వారి మధ్యకు కూడా నేను దిగి వెళతాను. ఎప్పుడో తెలుసా, నువ్వు వెళితే. పిల్లరా, బంధించబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆర్తనాదాలు చేస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు. వారందరినీ విడిపించుటకు నీవు మండే మోషేలాగా మార్చబడదుగాక, వెలుగే మోషేలాగా వెలుగునిచ్చుదుగాక, అనేకులు విడిపించే నాయకుడిగా, నాయకురాలుగా మార్చబడదుగాక, ఆత్మచేత నింపబడిన, రూపాంతరపరచబడిన మోసెస్ వలె నువ్వు మారితే ఇక నీ మాటకు అధికారం మారిపోతుంది. నీ క్రియలలో, నీ ప్రవర్తనలలో ఒక ప్రత్యేక శైలి కనబడుతుంది. ఎందుకు ప్రభువా నన్ను మర్చిపోయావు అనుకున్నానే? లేదు లేదు మోషే, నేను నిన్ను మర్చిపోలేదు. నువ్వు నన్ను మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను నిన్ను మర్చిపోలేదు. నీ మీద నాకున్న ప్రణాళిక ఏంటో నువ్వు మర్చిపోయి ఉంటావు కానీ నేను నిన్ను మర్చిపోలేదు. నీ మీద ఉన్న నా తలంపులు రద్దు కాలేదు. అప్పుడే మాట, ఇప్పుడు అదే మాట. స్తోత్రం. అప్పుడే చిత్తమో ఇప్పుడు అదే చిత్తం, అప్పుడే ప్రణాళికో ఇప్పుడు అదే ప్రణాళిక. అప్పుడు నిన్ను ఎంత దీవించాలని కోరుకున్నాను, ఇప్పుడు అలాగే అనుకుంటున్నాను. నా ప్రణాళికను త్రోసిపుచ్చదు మోషే. ఎస్ లార్డ్, నీ సన్నిధి నాకు ఇంకా ఉన్నందుకు స్తోత్రం అయ్యా. నీవు నాతో ఇంకా ముచ్చటిస్తున్నందుకు స్తోత్రం నాయన.
ఇంకా మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా అని మోషే ఆ అగ్ని వలె మండుతున్న ఆ పొదను చూచి, కాలిపోని ఆ పొదను చూచి, మాట్లాడిన ఆ పొదను చూచి ప్రేరణ పొంది దైవ స్వరమును సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్ర. దైవిక రూపును సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. దైవ ప్రభావమును సంపాదించుకున్నాడు. దైవ మహిమను సంతరించుకున్నాడు. దైవాగ్నిని పొందుకున్నాడు. వెలుగుటానికి ప్రారంభించాడు. దర్శనం మారిపోయింది. మావయ్య నేను ఎందుకు వచ్చాను అనుకున్నాను, కానీ ఈ హోరేబు పర్వతం, ఈ దేవుని పర్వతం మీదకి ఎందుకు వచ్చాను అనుకున్నాను, కానీ ఈ దర్శనం కొరకేనేమో, ఈ దృశ్యం కొరకేనేమో, తిరిగి నన్ను దేవుడు రీస్టోర్ చేయడానికి ఇక్కడ మాట్లాడాలని ఉద్దేశించాడేమో. నీ సెలవు అయితే నేను వెళ్తాను మామయ్య అంటే, క్షేమంగా వెళ్ళినాయన, నీ వచ్చిన పని అయిపోయింది. దేవుని సన్నిధి ఇక్కడ వరకు తీసుకొచ్చింది. మళ్ళీ అదే సన్నిధి నిన్ను ఐగుప్తుకు నడిపించబోతా ఉంది. స్తోత్ర. ప్రియులారా, పారిపోయిన పరిస్థితి లేకపోయినా మోషే వలె నీ ఇంట్లో నీవే ఒక పారిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో. మొఖం చెల్లట్లేదేమో, ఏం చేయాలో అర్థం కావట్లేదేమో, మరుగైపోయావేమో. ఇంటిలో క్షణం కూడా ఉండకుండా ఎక్కడైనా ఉంటే బాగుండు, నన్ను నిందిస్తున్నారే, నన్ను చంపాలని చూస్తున్నారే, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా ప్రభు బ్రతికేదనుకుంటున్నావేమో. ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే నిందించబడ్డావో, అక్కడే దేవుడు నీతో మాట్లాడి రూపాంతరపరిచి అదే పరిస్థితుల్లోనికి నిన్ను చొచ్చుకొని వెళ్ళేటట్లుగా. స్తోత్రం చెప్పండి. ఇదివరకైతే నిన్ను చంపేవాళ్ళు, ఇప్పుడు నువ్వు ఆత్మచేత నింపబడ్డావు కాబట్టి ఎవ్వరు వేలు కాలు చేయి వెయ్యలేనంతగా దేవుడు నిన్ను అభిషేకించాడు. ఒకవేళ పట్టుకుంటే వాళ్ళు కాలిపోతారు. చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అభిషేకం యొక్క విలువది, దేవుని సన్నిధి యొక్క విలువది. ఆయన తోడుంటే నీకు కలిగే ప్రయోజనం అది, ఆయన వెంట వస్తే నీకు కలిగే ఆశీర్వాదం అది, ఆయన నీతో ఉంటే నీకుండే ప్రభావం అది. యేసయ్య అన్నాడు, నేను వెళ్ళుట మీకు మంచిది, వేరొక ఆదరణ కొరతను మీ కొరకు పంపిస్తాను, యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉంటాను. స్తోత్ర. ఈ సంవత్సరం కాదు, 2023లో కూడా, 2030లో కూడా, నువ్వు బ్రతికితే 2050లో కూడా, ఆయన రాకడ ఆలస్యమైతే 2000 నీకు ఎప్పుడైనా సరే, ఆయన వచ్చేంత వరకు ఆయన రక్తం మన మీద ఉంది కాబట్టి, ఆయన చిత్తం మన మీద ఉంది కాబట్టి, ఆయన ప్రణాళిక మన మీద ఉంది కాబట్టి, ఆయన సంచికరువు అనబడిన పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు కాబట్టి, ఆయన మనల్ని దాటి వెళ్ళే దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి. మనల్ని దాటి వెళ్ళే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. ఆయన సన్నిధి ఎక్కడున్నా అక్కడ ఉంటుంది. నమ్ముతున్నావా? నువ్వు మార్కెట్లోకి వెళ్తే అక్కడ, శత్రువుల మధ్యలోకి వెళ్తే అక్కడ, ఇంట్లో ఉంటే అక్కడ, పొలంలో ఉంటే అక్కడ, నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని సన్నిధి నేను విడిచిపెట్టదు. మనం మర్చిపోతాం, కానీ ఆయన సన్నిధి మనల్ని మరువదు. వచ్చాడు ఐగుప్తులో సంగతి ఇది. ప్రభువా, నన్నెవరు నమ్ముతారయ్యా? నేను నత్తోడయ్యా, మాట్లాడడం రాదయ్యా. మా అన్నని ఎన్నుకోవచ్చుగా నాయకునిగా. ఏదో ఒక విధంగా బలవంతం చేసి ఆ నాయకత్వపు హోదాలో మోషేని కూర్చోబెట్టాలని దేవుని ఆశ. స్తోత్రం. కొన్నిసార్లు మనకున్న బలహీనతలను బట్టి, మనకున్న అయోగ్యతలను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనం అనుకుంటాం, ప్రభు ఈ స్థితి నాది కాదే, ఈ పరిస్థితులకు నేను తగిన వాడిని కానే, ఎందుకు ప్రభు నన్ను ఇంత బలవంతం చేస్తున్నావు? దేవుని సన్నిధికి, దేవుని ఆ కటాక్షముకి, ఆయన ప్రేమకున్న గొప్పతనం ఎంతదంటే, ఆయన కోపించుచు కూడా మనల్ని ఆయన అనుకున్న ప్రణాళికలోనికి చొచ్చుకునేలాగా నెడతాడు. స్తోత్రం. బలవంతం చేస్తాడు. స్తోత్రం. ఈరోజు నీకు కఠినంగా ఉందా, బాధ అనిపిస్తుందా? ఇది దేవుని ప్రేమే తప్ప శ్రమ కాదు. స్తోత్రం. ఇది దేవుని ప్రేమే తప్ప ఇరుకు కాదు. రాబోవు ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలే కావు. నిన్ను ఒక స్థితిలో నిలబెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. హీఈస్ ట్రైయింగ్ టు గివ్ ఎ న్యూ పోస్ట్, న్యూ స్టేటస్, న్యూ పవర్, నూతనమైన అధికారం, నూతనమైన స్థితిగతులు, నూతనమైన హోదాని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. సరే ప్రభువా, నువ్వు మాకు తోడుగా ఉన్నావంటే మరి ఏంటి సూచన? స్తోత్రం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 8 నుంచి 12 వరకు చూద్దాం. చదవద్దు. నిర్గమాకాండం 7వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు చూస్తే దేవుడు అంటున్నాడు, ఆ పై వచనాలు, మోషే అహరోనుతో ఇట్లా అన్నాడు, ఫరో మీ శక్తి చూపుటకి ఒక మహత్కార్యం కనపరచండి మీతో చెప్పినప్పుడు నువ్వు చెప్పాలి, అహరోను చూసి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదురు దాన్ని పడవే అనాలి, అంటే అది సర్పం అవుతుంది. కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎదురుకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగా అది సర్పమాయను. స్తోత్రం. దేవుడు నిన్ను, దేవుని సన్నిధి ఎంత వెంబడిస్తుందంటే ఆయనను నువ్వు అనుమానించవచ్చు.
నీకున్న అవిశ్వాసంతో, బలహీనతతో, మానవ మాత్రమైన స్వభావంతో. కానీ ఆయన సన్నిధి నేను ఎంత ప్రేమిస్తుందంటే నువ్వు ఆయన అనుమానించినా పర్వాలా, అవమానించినా పర్వాలా, ఆయన సన్నిధి నీకు తోడు రావాలి, ఆయన చిత్తముని యందు నెరవేర్చబడాలి. స్తోత్రం. ఎంత అవిశ్వాసం ఏంటి మోషే, నన్ను నువ్వు అనుమానిస్తున్నావా, పో వద్దులే అహరోన్ని ఏర్పాటు చేసుకుంటాను అనలేదు ఆయన. ఆ మోషేని నిలబెట్టి ఆ మోషేగా చెప్తున్నాడు, అహరోను కర్ర కింద పడేయమని చెప్పు, అది సర్పం అయింది, అదే నేను నీతో ఉన్నాననే దానికి గుర్తు. ఆమేన్. ప్రియులారా, దేవుని సన్నిధి మనతో ఉందని నీవు కొన్ని సూచనలు అడిగినప్పుడు ఆయన చేశాడు నీలో అనేకులకి, లేదా అందరికీ. అది కనబడినప్పుడు అనిపించింది నిజమే, దేవుడు నా ప్రార్థన విన్నాడు, సూచన చూపించాడు అన్నావు, ఇప్పుడు మర్చిపోయావు. ఇప్పుడు నేను చెబుతున్నా నీకు గుర్తు వస్తుంది. అప్పుడే కాదు, అంతకు ముందే కాదు, ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా ఆయన సన్నిధి నీకు ఉండబోతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. ప్రభువా, ఈ పరిచర్య నాది కాదే, వీరికి నేను వాక్యం చెప్పలేదు, వీరి కొరకు నేను ప్రార్థించలేదే, ఇక్కడికి నన్ను పంపించవేంటి ప్రభువా, ఈ సేవ నాకు వద్దయ్యా, వీరు నా విశ్వాసులు కాదు నాయన, ఇది నీ పిలుపు కాదయ్యా, నీ పిలుపు అయితే నేను ప్రారంభించాలి, నేను కష్టపడాలి, నేను ప్రయాసపడాలి, నేను మందిరాన్ని కట్టాలి, విశ్వాసులు పోగు చేసుకోవాలి, అది నా సేవ అని దేవుడికి నేను పాఠం చెప్పాను. ఇంకా ఏమన్నానంటే ఇంకా ఏదేదో అన్నాను. కానీ దేవుడు కాలక్రమంలో ఏం చేస్తా ఉన్నాడంటే వాక్యం ద్వారా ప్రజలను పశ్చాత్తాపంలో నడిపిస్తున్నాడు, నూతనమైన ఆత్మలు అనుగ్రహిస్తూ ఉన్నాడు, అనేకులు మారు మనసు పొందడాన్ని చూపిస్తూ ఉన్నాడు. పాతది కొట్టివేయబడి కొత్తది నూతనంగా దేవుడు మందిరాన్ని స్థాపించాడు. ఇలా జరుగుతూ ఉండగా, ఆత్మలు రక్షించబడుతూ ఉండగా, నాతో నేను, నా మనసుతో నేను ఆత్మ చేత నింపబడి అనుకుంటున్న మాట ఏంటంటే, ప్రభువా, ఇది నీవు నాకు అనుగ్రహించిన సేవ. స్తోత్రం చెప్పండి. నీవు నాకు అనుగ్రహించకపోతే నా మాటలకు ఎవరు మారరు, ఎవరు కన్నీరు విడవరు, ఎవరు పశ్చాత్తాపపడరు, ఎవరు మారు మనసు పొందరు. అయ్యా నాకు బాప్తిస్మము కావాలని ఎవరు రారు. నన్ను పిలిచావు, దిస్ ఇస్ యువర్ మినిస్ట్రీ, దిస్ ఇస్ మై కాలింగ్. అప్పుడు స్థిరపడినప్పుడు నేను ఇక్కడ స్థిరపడ్డా. నేనంటాను, మనం ఆయన అనుమానిస్తాం, ఆయనకే మనం పాఠాలు సలహాలు చెప్తాం, కానీ ఆయన సూచనలు చేసి ఆయన మనతో ఉన్నాడని, ఇది మనదేనని, మన స్థితి ఇదేనని, మన జీవితాలతో ఆయన నిత్యము మాట్లాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. నిత్యము మాట్లాడుతూనే ఉంటాడు. ఎట్లా కాదు, ఎన్నో సూచనలు. ప్రభువా, దేవుడు నాతో ఉపవాస కొడుకులో నేను సేవకురాలు ప్రార్థించినప్పుడు నాతో మాట్లాడాడు. రోజులు గడిచే కొద్దీ అనుమానం, అవిశ్వాసం. నేను అనుకున్నానేమోలే, నిజంగా ఆయన మాట్లాడితే నాకు ఇంకా కన్ఫర్మేషన్ కావాలనుకుంటా కూర్చున్నా. తెనాలి ప్రాంతంలో మీటింగ్కి వెళితే అక్కడ ఒక దైవజనుడు, ప్రవచన వరం ఉన్న దైవజనుడు, ఆయన మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నువ్వేదో కీబోర్డ్ ప్లేయరు కాదు, నువ్వు దేవుని చేతిలో బలమైన సేవకుడివి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నాతాను ఏ విధంగా దావీదు పాపములు ఖండించి ప్రకటించాడో, నీవు కూడా వేలాది మందిలో, వందలాది మధ్యలో నీవు ప్రజల పాపములను ఖండించుటకు దేవుడు ఏర్పరచుకున్న సాధనం అన్నాడు. ఆ రోజున నేను నిజంగా నన్ను సేవకు పిలిచాడని, ఆ రోజు ఇక సేవకుడిని నేను అనుకున్నా. స్తోత్రం. సేవకుడిని నేను ఇప్పుడు అనుకుంటున్నానేమో, కానీ నేను సేవకుడిని దేవుడు జగదుత్పత్తికి ముందే అనుకున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చిత్తము ఇదని నీకు ఇప్పుడు అర్థమైందేమో, దేవుని చిత్తము ఇదే అని ఆయన ఎప్పుడో ఎరిగి ఉన్నాడు. దైవ సన్నిధి నీ బాల్యం నుండి నిన్ను వెంబడిస్తుంది. నీ బాల్యం నుండి ఇప్పటి వరకు వెంబడిస్తూనే ఉంది, ఇక వెంబడించబోతా ఉంది. ఎన్నో సూచక క్రియలు మీలో చేసి ఉంటాడు దేవుడు. కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడు, నేను ఉన్నానమ్మా నీతో, నేను ఉన్నానయ్యా నీతో, నేను నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు బలహీనపడొద్దు, కృంగిపోవద్దు, నీ పిలుపు నుంచి వైదొలగొద్దు. ఐఎమ్ విత్ యూ, ఐ నెవర్ లీవ్ యూ, నేను ఇప్పుడు విడిచిపెట్టను. నిజమే ప్రభువా, పాము సర్పమైంది, మాతో ఉన్నందుకు స్తోత్రం అనుకున్న తరుణంలో ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా, మంత్రజ్ఞులు కూడా ఏం చేశారంటే వాళ్ళు కూడా కర్రల్ని పాములుగా చేశారు. మోషేకి భయం వచ్చి ఉంటుంది. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే అహరోను సర్పం ఐగుప్తు సర్పాలను మృంగి వేసింది. చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదంటే నిన్ను ఇతరులు మింగాలనుకుంటారు, కానీ నీవే ఇతరులను మృంగేస్తావు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పు, ఉద్యోగంతో చెప్పు. నిన్ను ఎందరో మృంగాలనుకున్నారు. ఎక్కడ దొరుకుతాడు ఈ పిల్ల? ఎక్కడ దొరికిందిరా? ఈడాడ దొరుకుతాడురా?
ఈయన అప్పగిద్దాం, వీడి మీద కేసు పెడదాం, వీడిని చంపేద్దాం, వీడి మీదకి నెపమ నెట్టేద్దాం. ఎందరో నిన్ను మృంగాలని చూశారు, కానీ నీకున్న శక్తి ఏంటంటే నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధమును దేవుడు వర్తిల్లనీయకుండా వాటిని అగ్ని బాణములతో కాల్చేస్తున్నాడు. స్తోత్ర. దానియేలులో ఏ లోపం లేదు, కానీ శత్రువులు మృంగాలు అనుకున్నారు. వీళ్ళ ప్రయత్నాలు, వీళ్ళ పన్నాగాలు దానియేలు ఎక్కడి దాకా నడిపించాయంటే సింహాల బోనులో దాకా నడిపించాయి. అద్భుతమైన విషయం ఏంటంటే ఆ సింహాలు దానియేలును తాకను కూడా తాకలేదు, సాగిల పడ్డాయి. రాజు ఎవరైతే దానియేలును అప్పగించారో, దానియేలు దేవుడని నమ్మి దానియేలుని ఎవరైతే అప్పగించారో వారిని ఆ బోనులో వేయగానే పడక ముందే అందరినీ ఒక్క మాంసపు కండ కూడా మిగల్చకుండా ఎముకలు కూడా కొరికేసేటట్లుగా వాళ్ళందరినీ సింహాలు ఉరిగేశాయి. స్తోత్రం చెప్పండి. దానియేలును మింగడానికి సిద్ధపరిచిన సింహాలు దానియేలు శత్రువులు మృంగేశాయి. కారణం ఏంటంటే దానియేలు దేవుని ఏర్పాటులో ఉన్నాడు. ఆయన సన్నిధి సింహాల బోనులో కూడా వచ్చేసింది. చెల్లి, తమ్ముడు, సోదరి, సోదరుడా, ప్రియ సంగమా, ఒక సామాన్యురాలు కాదు, సామాన్యుడు కాదు. నువ్వెక్కడుంటే అక్కడ దేవదూతలు నీతో ఉండేటట్లుగా దేవదూతల్ని నీకు పనివారిగా, పరిచారకులుగా దేవుడు నియమించాడు. అంత గొప్ప ఘనత. స్తోత్రం. వీడు ప్రతిదానికి అడ్డొస్తున్నాడు. యూదుడట, వీడిని ఏదో ఒక విధంగా చంపాలి అని ఉరి ఏర్పాటు చేశాడు. మొర్దెకై కొరకు హామాను. దేవుని ఏర్పాటు ఎంత గొప్పది, దేవుని సన్నిధి ఎంత గొప్పదంటే మొర్దెకైని దేవుడు రాజు చేత ఊరేగించాడు. మొర్దెకై కొరకు ఏర్పాటు చేసిన హామాను హామానుకే ఉరి అయ్యి మరణం అయిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎంతో మంది నీ మీద ఏలుబడి చేయాలని చూస్తున్నా, పోరాటం చేయాలని చూస్తున్నా, ఆయన చూస్తూ నీ మీద ఏక కూడా వాలకుండా ఎంతవరకు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రొటెక్షన్ ఇస్తా ఉన్నాడు. ఆయన సన్నిధి ఎంత గొప్పదో తెలుసా? ఇంకా 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 నేను వెంబడిస్తున్నది. ఇంకా నువ్వు ఆయన సన్నిధిని మరిచిపోయి తిరుగుతున్నావు అంటే నిన్నేమనల్లా? ఎంత పశ్చాత్తాపడాలి నువ్వు? నిన్ను ప్రేమించిన దేవునికి ఎంత గుండె కోతను మిగులుస్తున్నావు, ఆయన సన్నిధిని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు. అన్ని అద్భుతాలు చేసి అంత చక్కగా నడిపిస్తున్న మోషేకి కోరహు, దాతాను, అభిరాము, నోను 250 మందిని తీసుకొని వచ్చి వ్యతిరేకంగా పోగుబడినప్పుడు అంతమంది ఎందుకు వచ్చారంటే మోషేని మింగేయాలని. కానీ మోషేకి దేవుని సన్నిధి ఎంత తోడుగా ఉందంటే ఆ 250 మంది కలిసిన ఏమి చేయలేకపోయారు. దేవుని సన్నిధి మోషేని రక్షించింది. అదే దేవుని సన్నిధి మోషే శత్రువులను మృంగివేసింది. స్తోత్ర. ఈ సన్నిధి నిన్ను కాపాడుతుంది. ఇదే సన్నిధి నీ శత్రువులను అంతమొందిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరణం అనుకుంది పెద్ద పెద్ద మహామహుల్ని మింగేశాను, దొరికాడు, ఈయన కూడా మింగేద్దాం అనుకుంది ఏసైని. ఏసయ్య 3 దినాలు అలా ఉన్నాడు. మరణం అనుకుంది, పోయాడు లేవో. 3వ దినమున లేచి ఆ మరణమునే మృంగివేసి, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం అక్కడ అని మరణాన్ని 2022 సంవత్సరాల క్రితం జయించి మృంగివేసి పునరుద్ధానుడై మనల్ని కూడా అదే దిశలో నడిపిస్తున్న దేవునికి చెప్పండి, కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, మోషేకి తోడైన ఆయన సన్నిధి, దానియేలుకు తోడైన ఆయన సన్నిధి, మొర్దెకైకు తోడైన ఆయన సన్నిధి, ప్రవక్తలకు తోడైన ఆయన సన్నిధి, ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డానని సవాలు చేసిన ఏలియాకున్న సన్నిధి, ఆయన సన్నిధిలో నిలబడిన అబ్రహాముకు తోడై ఉన్న సన్నిధి, చెరలో కూడా యోసేపుకు తోడై ఉన్న సన్నిధి, సిలువపై కూడా యేసయ్యకు తోడై ఉన్న సన్నిధి, బాల్యము నుండి నీకు తోడై ఉంటానే ఇంతవరకు నడిపించింది, ఇక కూడా నడిపించబోతా ఉంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను ఒక చంటి బిడ్డను మోసినట్లుగా స్వంత తండ్రి తన కుమారుని ఏ విధంగా మోస్తాడు అలా మోసాడు. అబ్బా తండ్రి అని పిలవడానికి మనకు అధికారం ఇచ్చాడు. తండ్రి అని ఎవరు కూడా పాత నిబంధనలో పిలవలేదు, చాలా రేర్. కానీ కొత్త నిబంధనలో యేసయ్య రక్తం, యేసయ్య ఏర్పాటు, యేసయ్య చిత్తం, పరిశుద్ధాత్ముడు మనకి ఎలాంటి అధికారం ఇచ్చాడంటే, ఆ ఈ సన్నిధికి ఉన్న కృప ఏంటంటే, అబ్బా తండ్రి, యేసయ్య మాకు ప్రార్థన నేర్పించవా, పరలోకమందున్న మా తండ్రి. పాత నిబంధనలో కంటే దేవుని సన్నిధి మరింత దగ్గరగా మనకి ఉన్నట్లుగా అనిపిస్తుంది యేసయ్య ద్వారా. స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా. స్తోత్రం. ఆయన మనకిచ్చిన అధికారం ద్వారా. ఈ లోకంలో మనకి తండ్రులు ఉన్నారు, వారు కొంతకాలమే నడిపించగలుగుతారు.
మన తండ్రి ఆయనకున్న ఆ ప్రాపకం, పెంపకం, పోషణ ఎంత గొప్పదంటే తల్లి గర్భంలో రూపించబడబోనికే జగదుత్పత్తికి ముందే ఎప్పుడు వరకు కూడా తండ్రి వలె వాళ్ళు నడిపిస్తూనే ఉన్నాడు, పోషిస్తూనే ఉన్నాడు, అవసరం తీరుస్తూనే ఉన్నాడు, నడిపిస్తూనే ఉన్నాడు. ఈరోజు వినండి, మనల్ని తండ్రి వలె నడిపించిన ఆయన సన్నిధితో నడిపిస్తున్న మన తండ్రి ఇప్పటికీ తోడున్నాడు, రాబోయే కాలంలో కూడా తోడై ఉండబోతున్నాడు. ప్రపంచం అంతా ఈరోజు ఫాదర్స్ డే జరుపుకుంటుంది, మంచిదే. అయితే ఈ లోకంలో ఉన్న తండ్రులు, ఫాదర్స్ కొంతకాలం ఆ తండ్రి నిరంతరం మనకు తోడై ఉండి ఆయన సన్నిధి నుంచి నడిపించబోతూ ఉన్నాడు. ఈ తండ్రి ఎక్కడ దాకా నడిపిస్తాడంటే పరలోకంలో చేరేంత వరకు. ఆమె అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఆ పరమ తండ్రిని ప్రార్థించేద్దాం. దేవుడు మనకిచ్చిన ఆయన సన్నిధి, మోషేకి తోడైన ఆయన సన్నిధి మనకు తోడై ఉన్నందుకు లేవడానికి కొంతమంది కష్టం అవుతుంది. లేపండి, మా పక్కన వాళ్ళు లేపండి. ఆయన తోడై ఉన్నాడు. ఈరోజు ఆయనే తోడై ఉండకపోతే నువ్వు ఎప్పుడో చనిపోయేదానివి తల్లి, ఎప్పుడో చనిపోయేవాడు నాయన. యవనస్తుడా, నీకు జరిగిన ప్రమాదాలు సాధారణమైనవా? ఓ యవన బిడ్డ, నీకు జరిగిన ప్రమాదాలు అంతంత మాత్రమా? కాదే. ఈ రోజున దేవుడు ఎందుకని నేను సజీవ లెక్కలో ఉంచాడు తెలుసా? ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది. ఎందరో నిన్ను మట్టు పెట్టాలని, ఎందరో నిన్ను సమాధి చేయాలని, ఎందరో నిన్ను వైదొలగించుకోవాలని ప్రయత్నాలు చేసి విఫలమైపోయారు, విఫల ప్రయత్నం చేశారు, వృధా ప్రయాస చేశారు. ఈరోజు కానీ మనం దేవుని సన్నిధిలో ఇంకా ఆరాధన చేస్తున్నాం. ఎన్నో మార్లు, అయ్యా ఎందుకయ్యా నేను బ్రతుకున్నాను, చనిపోతే బాగుండు కదా, ఎందుకయ్యా నన్ను బ్రతికిస్తున్నావు, ఎందుకు ఆ మరణపు తలంపుల నుంచి ఎవరండి మనల్ని విడిపించింది? ఆయన సన్నిధి, ఆయన సన్నిధి, ఆయన సన్నిధి. ఈరోజు ఆయన సన్నిధి మనల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుందో తెలుసు. నీ బాల్యము నుండే ఒకసారి ఎన్నెన్ని అపాయాలు నీ జీవితంలో జరిగాయో, ఎన్నెన్ని ప్రమాదాలు నీ జీవితంలో జరిగాయో, ఎన్నెన్ని విపత్తులు నీ జీవితంలో ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా మట్టుకు నేనైతే చనిపోయి 8-9 సంవత్సరాలు అయ్యేది, కానీ ఇంకా నేను బ్రతికున్నానంటే కారణం నా దేవుని సన్నిధి, నా తండ్రి సన్నిధి. ఈరోజు నిన్ను బ్రతికించింది కూడా ఆయన సన్నిధి. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా.
దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో ఈ దినములన్నిట ఎవ్వరు నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేసినావు. ఆమేన్. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేసినావు. సర్వోన్నతుడా నీవే. గ్లోరీ. ఎవ్వరు లేరు నాకు ఇలాలో. ఎవ్వరు లేరు నాకు ఇలాలో. ఆదరణ యేసయ్యా. ఆనందం నీవేగా. ఆదరణ నీవేగా. ఆనందం నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చిన యేసయ్యా. విడుమని ఎడబాయని నీ సన్నిధి నాకు కావాలయ్యా. నీ సన్నిధి లేకుండా ఒక్కడుగైనా వేయజాలము. ఆదరణ నీవేగా. ఆనందం నీవేగా. ఆదరణ నీవేగా. ఆనందం నీవేగా. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు. విశ్వాసము